కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మన గుండు భీమన్న ఏం చేస్తున్నాడు ఏమిటి? పాపం పంతులుగానే పడేశాడు. అక్కడి నుంచి బయలుదేరాడా. వస్తూ ఉంటే 500 జాగ్రత్త పెట్టుకున్నాడు. ఒక అడవిలో ఒక గుర్రం కనపడింది అతనికి. చక్కగా ఉంది, కట్టేసింది. ఎంత బాగుందో, భలే ఉంది. వీడికి గుర్రం సరదా, మనసు పడ్డాడు కదా, ఇది వరకు మనసు పడ్డాడు కదా. గుర్రం ఖరీదు 500, అది అతనికి తెలుసు. అక్కడి నుంచి ఎవరో ఆ గుర్రం కేసే చూస్తున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి దాన్ని ఉన్నగా ఇలా ఇలా అంటే అది తోక దాడిస్తుంది. అటు ఇటు చూస్తుంటే వెనకాల నుంచి ఒక మనిషి వచ్చాడు. ఎవరు ఏమిటి అని అడిగాడు. అడిగేసరికల్ ఈ గుర్రం ఎవరిది అని అడిగాడు. నాదేనన్నాడు వాడు. అనేసరికల్ అమ్ముతావా అని అడిగాడు. అమ్ముతాను, 500 ఇస్తా అని చెప్పేశాడు. నిజానికి వాడు 500 కాదు, 50 రూపాయలకైనా ఇచ్చేస్తాడు దాన్ని. ఓహో. వాడు మాట్లాడే లోపల 2 నుంచి 500 తీసి చేతిలో పెట్టాడు. వాడు అడిగాడు, నీకు గుర్రం ఎక్కడ వచ్చాడు? రాదు, నేర్చుకుంటాడు. ఏముంది పెద్ద వస్తూ ఎక్కితే అదే వస్తుంది, మెల్లిగా నేర్చుకుంటా అని చెప్పాడు. అని చెప్పి ఏం చేశాడు, అతనికి ఆ సాయం పట్టు, నేను గుర్రం ఎక్కుతానని ఆ గుర్రం మీద ఎక్కాడు. ఎక్కేసరికి అది ఒకే దౌడు. దాన్ని ఏమనాలో తెలీదు ఇతనికి. ఎక్కిన తర్వాత అతనికి ఏం తెలుసు, ఎక్కి కూర్చోవటం ఒకటే తెలుసు. దాన్ని చెక్ అనాలో చెయ్యి అనాలో ఏమీ తెలీదు. చిక్కులే చెక్కలేదు, పరుగు దౌడు తీసేసింది. నిజానికి అది ఏమిటి, ఆ ప్రాంతపు జమీందారు గారి గుర్రం. ఆ జమీందారు గారికి మహాలక్ష్మి అని ఒక కూతురు ఉంది. ఆ పిల్ల చిన్నతనంలోనే ఈ గుర్రం వచ్చింది. అది మహాపొగరబోతూ ఎవరిని ఎక్కనిచ్చేది కాదు. ఈ పిల్ల అమ్మ దాంతో ఫ్రెండ్షిప్ చేసి ఆ గుర్రపు స్వారీ చేసేది. మహాలక్ష్మి తాలూకు గుర్రం. ఇప్పుడు ఆ జమీందారు గారు ఏమనుకున్నాడు, ఇంత పొగరబోతు గుర్రం, గొప్ప గొప్ప రౌతులు కూడా దీని మీద ఎక్కలేదు, నా పిల్ల బంగారు తల్లి ఎక్కింది, అంచేత ఎవడైతే ఈ గుర్రపు స్వారీ చేస్తాడో వాడికి నా పిల్లని ఇస్తానని చాటింపేశాడు గొప్పకి. ఆ ఊళ్ళో చాలామంది ట్రై చేశారు, ప్రతివాడు పళ్ళు రాలగొట్టుకున్నారు. ఇంతలో ఈ పళ్ళు రాలగొట్టుకున్నటువంటి ఆ ప్రాంతపు కాస్త డబ్బులున్న వాళ్ళ కుమారుల్లో ఒకడు ఏం చేశాడు, ఆ గుర్రాన్ని దొంగిలించి వీళ్ళకు రోగం కుదర్చాలని అడవిలో కట్టేయించాడు. ఓహో. గుర్రం పోయింది, వాళ్ళ ఇంట్లో లేదు, జమీందారు గారింట్లో. ఈ కట్టేయించిన వాడు తన దగ్గర ఉన్న పని వాళ్ళలో ఒకడిని ఈ గుర్రానికి చూసుకోరా అని ఇక్కడ పెట్టాడు. వీడు 50 తీసుకుని ఎవరో ఒకళ్ళ దగ్గర గుర్రం పోయిందండి అని చెప్పేయగలడు. 500 ఇచ్చాడు వీడు, పిచ్చివాడు. వీడు 500 అంతే ఫిక్స్ అయ్యాడు. వాడు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలే. ఆ గుర్రమేమో పరుగులు తీసేసి యథావిధిగా తన రోజు ఎక్కడికి వెళ్తుందో అక్కడ వెళ్ళిపోయింది దివాణంలోకి. అందరూ జనాలంతా కేకలు పెట్టారు, అమ్మో అమ్మో గుర్రం వచ్చేసింది 2 రోజులు అయింది అది మిస్ అయ్యి వెతుక్కుంటున్నారు. బాధ కదూ. సరే, ఈ లోపల జమీందారు గారు అమ్మాయి జమీందారు గారు కూడా పరిగెత్తుకొచ్చారు. ఆ గుర్రం మీద బెక్క చచ్చిపోయి కూర్చున్న గుండు భీమన్నని దింపారు. మనిషి చూస్తే పటాటోపంగా బాగున్నాడుగా. అక్కడి నుంచి ఎవరినైనా శభాష్, చాలా బాగా మా గుర్రాన్ని మాకు ఇచ్చేసావు అంటే వీడికి తెలివిగా లౌక్యం లేదు కదా. అవునల్లా కాదండి, ఈ గుర్రం నాది, నేను కొనుక్కున్న 500 ఇచ్చానండి. కొనుక్కోవటం ఏమిటి, ఎవరి దగ్గర కొన్నావని? అడవిలో ఒకడు కనపడ్డాడు, ఆ గుర్రం తందన్నాడు, 500 పెట్టి కొన్నాను, ఈ గుర్రం నాదండి అన్నాడు. అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. సరే, అప్పుడు ఆలోచించుకున్నారు, ఆ కుర్రాడు ఎవరు, నీకు కనిపించిన వాడు ఎవడని. వాడికి ఆను పాను తీసి సరే మొత్తానికి గుర్రం ఇక ఇతను జరిగిందంతా చెప్పాడు. దొంగల్ని ఎలా పట్టించాడు, వాళ్ళు 500 ఇచ్చింది, 500 పెట్టి నేను ఈ గుర్రాన్ని కొనుక్కోను, నాకు చిన్నప్పటి నుంచి గుర్రం కావాలని ఉంది. సరే, ఇప్పుడు ఎవరైతే స్వారీ చేస్తారో వాళ్ళకి పిల్లనివ్వాలి, అది అక్కడ ఒప్పందం. దొరికాడు అల్లుడు, ఇంకేముంది అన్నారు అందరూ. వీడు చూస్తే భారీగా బాగానే ఉన్నాడు. సరే, అక్కడి నుంచి జమీందారు గారు అనుకున్నారు, ఎవడో ఒకడికి దారిపోయేవాడికి ఎలా ఇస్తాము, వీళ్ళు మన సమాన పాయాకి ఉన్నారో లేదో, బాబు మీకు ఆస్తి స్వాస్తి అన్నీ ఉన్నాయా అని కనుక్కున్నాడు. ఆస్తి స్వాస్తి ఏం లేదు, నా పెళ్లి కోసం మా బామ్మ ఒక బాణెడు బంగారపు కాసులు దాచిపెట్టింది. అప్పుడప్పుడు మొట్టమొదట బంగారం దొరికింది వాళ్ళకి, అంత బాణెడు బంగారపు కాసులు ఉన్నాయి మా ఇంట్లో, మా బామ్మ దాచిపెట్టింది, నేను ఏదైనా పని నేర్చుకోవడం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసరికి అలా వాళ్ళే ఆయన రాజుగారే జమీందారు అనుకున్నాడు. ఓహో బాగుంది, బాణెడు బంగారపు కాసులు మన ఇంట్లోనే లేవు. ఇప్పుడు ఏదో జమీన్ నడుస్తూ ఉంటుంది మనకి, బాణెడు కాసులు ఉన్నాయంటే వీళ్ళు సంపదన వాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు, ఆ బాణెడే వాళ్ళ దగ్గర ఉంది, అవి దాచిపెట్టుకున్నారు అంతే. ఏదో పని చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు అంతే కదా. డబ్బులు ఉన్నవాడి పద్ధతి వేరు, లేనివాడి పద్ధతి వేరు. ఉన్నవి ఖర్చు పెట్టుకోరు వీళ్ళు, దాచిపెట్టుకుని కష్టపడతారు. అక్కడి నుంచి బామ్మ కబురు చేశారు, మీ పిల్లాడికి మా పిల్లని ఇస్తామని. ఆవిడ ఆశ్చర్యపోయింది, పిచ్చి వెధవ వీడికి పిల్లనిస్తారా ఎవరైనా అని.
ఆ వెళ్ళిన వాళ్ళ పల్లకిలో ఎక్కించుకు తీసుకొచ్చారు బామ్మని. ఆవిడ ఇంకా తెల్లబోయింది. గుర్రాలు వచ్చినాయి, 4 గుర్రాలు, ఓ పల్లకి మోసుకొచ్చారు ఆవిడ్ని. ఇక్కడికి వచ్చి చూస్తే ఇల్లు గిల్లు బ్రహ్మాండంగా ఉంది. పిల్ల చూస్తే బంగార బొమ్మల్లే ఉంది. కానీ ఈ లక్ష్మి, మహాలక్ష్మి పెళ్లి కూతురు, ఆ పిల్ల ముందే కనిపెట్టింది తన మొగుడు తెరతనం. ఆవిడకి తెలిసింది. కాకపోతే ఏమిటి, మనం ఇక్కడే ఉంటాం కాబట్టి సేఫేననుకుంది. ఎవడో గండని తెస్తే వాడిదంతా చేజిక్కించుకుని నాన్నని నేలమట్టం చేసి దీని మీద పెత్తనం చెలాయిస్తాడు. అది అమాయకుడైతే మంచేతి కిందే ఉంటాడు. ఆవిడ తెలివితేటలు ఆవిడవి. అక్కడి నుంచి మామగారి పెళ్ళి ఏం కానీ అవ్వ ఏం చెప్పిందంటే, అమ్మ నీకు మొగుడు ఒట్టి అమాయకుడు వెర్రివెదవా, వాడిని కాపాడుకొచ్చాను ఇన్నాళ్ళు, నువ్వు ఎట్లా కాపాడతావో అంటే, అమ్మాయి ఏమంది, పర్వాలేదండి నాకు తెలుసు, నాకు మొదటే తెలిసింది, అయినా ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చేది లేదు, తను మా ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు కదా, నేను చూసుకుంటానులేండి, పర్వాలేదని చెప్పింది. ఆ బామ్మ పెళ్లి వ్యవహారం అన్నీ అయిపోగానే వెళ్ళిపోయి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయి పెళ్లి చేసేసారు వారు. ఆయన చెప్పాడు కదా, ఎవరు స్వారీ చేస్తే వాళ్ళకి పిల్లని ఇస్తానన్నాడు, ఇచ్చేయాలి. ఈవిడేమనుకుంది, పెళ్లి బెంగ తీరిపోయింది, పెద్దింట్లో పడ్డాడు, ఆస్తి స్వాస్తి అన్నీ బాగున్నాయి. రేపొద్దున జమీందార్ గారి తర్వాత జమీకి వారసుడు ఎవరు, అల్లుడే కదా, కాస్త ఇక్కడ వ్యవహారంలో ఉండి వాడే నేర్చుకుంటాడు, పెళ్ళాం ఒకటి గట్టిది పిల్ల అనుకొని ఆవిడ వెళ్ళిపోతే సరే రోజు భార్య భర్త కులాసాగా చక్కా భార్యతో కాపురం చేసుకుంటున్నాడు, హాయిగా ఉన్నాడు. ఒక రోజు ఏమైందంటే, ఓ రోజు ఏదో మంచి వంటలు బ్రహ్మాండంగా కుదిరినాయి. అమ్మాయి మరి కాస్త తిన్నది. ఆ పూట మధ్యాహ్నం నిద్ర వచ్చి పడుకున్నప్పుడు ఏదో పక్కకి మెడ పక్కకి పడిపోయింది అనమాట. నిద్రలో, ఒళ్ళు తెలియని నిద్రలో చిన్నగా వస్తుంది మధ్యాహ్నం పూట నిద్రలో గురకొస్తుంది. ఇతను విన్నాడు వీడు, ఈ భీమన్న, అమ్మో చక్కగా ఉంటుంది, దీనికి గురకొస్తుంది ఏంటి, ఏదో చేరింది దయ్యం దీని లోపల, దయ్యాలు పెడితే కదా, దయ్యాలు కదా గురకలు పెడతాయి, మనుషులు ఎందుకు పెడతారు గురకలు అని అనుకుని అక్కడి నుంచి ఎక్కడికో బయలుదేరేసరికి ఎక్కడికో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటి అని అడిగింది. నేను ఒక పని మీద వెళ్తున్నాను, భూత వైద్యుడిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఎందుకు భూత వైద్యుడిని నువ్వు అంటే, నేను భూత వైద్యుడికి ఒక విషయం చెప్పాలన్నాడు. పద నేను కూడా వస్తానని. నువ్వు రావద్దు, మరి నేను భూత వైద్యుడికి చెప్పే విషయం నువ్వు వినకూడదు అన్నాడు. అనేసరికల్లా ఈవిడేమంది, దాందేముంది, నేను వినద్దంటే విన్ను, భూత వైద్యుడిని కలవడానికి నువ్వు వాడింటికి వెళ్తావేంటి, నువ్వు జమీందారివి, ఇప్పుడు పనివాడిని పిలిచి భూత వైద్యుడిని రప్పిద్దాము అని చెప్పేసరికల్లా సరే భూత వైద్యుడిని కేకేయించాను. ఈయన భూత వైద్యుడిని లోపలికి తీసుకెళ్ళి, ఏమండి మా ఆవిడకి శరీరంలో ఏదో దయ్యం ప్రవేశించింది, అది ఒక రకమైన గురు అని విచిత్రమైన శబ్దం చేస్తోంది, నిన్న మొన్నటి దాకా లేదు, నిన్న రాత్రి నుంచే నేను గమనించాను, ముందంతా లేదు, మా పెళ్ళి ఇన్నాళ్ళు అయింది, పిల్ల పాపం ఏమైపోతుందో, జమీందార్ గారికి ఒక్క కూతురు, ఆయన చాలా బెంగపెట్టుకుంటాడు, పిల్లకి ఏదైనా అయిందంటే ఆ దయ్యం వదిలించాలండి, మీరైతే ఇలాంటి పనులు బాగా చేస్తారని మిమ్మల్ని పిలిపించాను అన్నాడు. అనేసరికి భూత వైద్యుడికి అర్థమైంది, అమ్మాయి గురకొచ్చింది, వీడు పిచ్చి వెదవా అని. ఏమన్నాడు, అమ్మో అలాంటి దయ్యాన్ని వదిలించాలి బాబు, చాలా ఖర్చు అవుతుంది అంటే, మీరు ఎంత ఖర్చు అయినా నేను ఇచ్చుకుంటానండి, బానేడు బంగారం ఉంది మా దగ్గర, ఎంతైనా సరే మా ఇంట్లో బానేడు ఉంది, నేను ఇచ్చుకుంటాను, మా ఆవిడ ఒంట్లో నుంచి ఆ దయ్యాన్ని పారద్రోళ్ళని మీరని చెప్పాడు. ఆయన సరేనన్నాడు. దొరికాడు కదా లట్టుగా. ఈ లోపల ఏమైంది, అటుగా పోతున్న మహాలక్ష్మి ఆ పక్కన నిలబడి విన్నది. కుళ్ళు మండిపోయింది, దొంగ వెధవా, వీడెవడో నా ఒంట్లో దయ్యాన్ని పారద్రోళ్ళి వాడు తీసుకుంటాట, చెప్తానుండి వీడి పని అని. సరే అతను లేచి బయటకు వచ్చేసరికల్లా, అయ్యా ఉండండి, ఈ పూట వచ్చారుగా భోజనం చేద్దరు కానీ ఇవాళ మంచి పాయసాలు అవి కుదిరినాయని కూర్చోబెట్టింది. మధ్యాహ్నం ఫుల్గా అన్నం పెట్టింది అతనికి, బాగా ఇంకొంచెం వేసుకోండి అని. అక్కడి నుంచి 1 గంట విశ్రాంతి తీసుకుందరు కానీ ఎండవేళ ఏం వెళ్తారు, ఒరే మంచం ఏంట్రా అని కేకేసింది. నడవాలో ఓ మంచం వేశారు. ఆయన కొంచెం 40-50 ఏళ్ళ వాడు, చిన్న బొజ్జ కూడా ఉంది, ఫుల్గా తిన్నాడు, ఒళ్ళు తెలియని నిద్రలో గురకబెట్టడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఈవిడ ఏం చేసింది, మహాలక్ష్మి మొగుడు పిలిచింది, రా ఇటు, చూసావా వీడి దగ్గర గురకొస్తుంది, ఒక దయ్యము నా ముక్కులో ప్రవేశించి అక్కడున్న లక్ష్మిని లాగేసుకోవాలని చూసింది, లక్ష్మీదేవి దాన్ని తోలేసింది, అది ఇప్పుడు వీడి ముక్కులోకి ప్రవేశించింది, ఆ దయ్యం వీడే పంపకం చేసి ఉంటాడు మన ఇంట్లోకి అనగానే లేవదీసేసాడు వెంటనే. దుర్మార్గుడా, మా ఇంట్లో నుంచి లక్ష్మీదేవిని తీసుకెళ్ళిపోవాలని వచ్చావా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని బయట పంపించేసాడు. ఇక మళ్ళీ లేదు. ఇతను ఏంటంటే అతని బుర్రలోకి ఏది వస్తే అది చేసేయాలనుకుంటాడు. దాని ముందు వెనక ఆలోచించాడు. కొంత లోక జ్ఞానం ఉంది, భూత వైద్యాలు దయ్యాలు అవన్నీ తెలుసు,
కాకపోతే ఒక లౌక్యం ఉంటుంది కదా, ఇక అది లేదనమాట. ఆ తర్వాత ఇతను ఎన్ని రకాల పనులు చేశాడో ఇలాంటివి. ఆ పెళ్ళాం అతన్ని ఎలా కాపాడుకుందో ఇంకా ఒక 5-6 కథలు ఉన్నాయి. తప్పకుండా అండి, మళ్ళీ వీళ్ళు వెంబడి ఇంకోసారి కథ చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.